ఈ ఫోటోలో ఉన్న పెద్దావిడిని కలిసేదానికి నేను పడిన కష్టాలు అన్నీ ఇన్ని అయితే కాదు. అసలు ఏం జరిగిందంటే మా ఊరు దగ్గరలో అయితే ఒక పాడుపడిపోయిన పెద్ద బిల్డింగ్ అయితే ఉందన్నమాట. ఆ ఇంట్లో ఒక పెద్ద ఆవిడైతే ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పటి నుంచి ఇప్పుడు దాకా బయటికి రాలేదని చెప్పేసి ఒక వీడియో అయితే చేసి పెట్టాను. దానికి చాలా మంది అయితే కామెంట్ చేసి ఆమె ఫేస్ అయితే చూపించండి, ఆమె గురించి కొంచెం చెప్పమని చెప్పి కూడా చాలా మంది అయితే కామెంట్ చేశారు. ఇక మామూలుగా అయితే ఆమె అయితే ఎవరినైతే కలవదనమాట, ఎవరితో కూడా మాట్లాడదన్నమాట పెద్దగా. సో అందుకోసమే నేనైతే చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసి అయితే ఆమెనైతే ఒప్పించాను. ఇక ఫైనల్ గా ఆమెను ఒప్పించిన తర్వాత నాతో అయితే మాట్లాడింది అనమాట. ఆమె చెప్పిన మాటలు అయితే నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యంగా అయితే అనిపించాయి అనమాట. ఇంకా అంత ఆశ్చర్యమైన మాటలు మీకు ఏం చెప్పిందని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు అనమాట. 15 years బ్యాక్ వాళ్ళ హస్బెండ్ ఉన్న టైంలో వచ్చేసి వాళ్ళకి 3000 ఎకరాస్ ల్యాండ్ అయితే ఉండిందని చెప్పి అయితే చెప్పింది. ఇక దానికి తోడు వాళ్ళ హస్బెండ్ కి జంతువులు అంటే చాలా ఇష్టం అనమాట. దాని వల్లనే వాళ్ళు కొన్ని వందల ఆవులు అయితే సాకారని అయితే చెప్తుంది. ఇక దానికి తోడు వాళ్ళ హస్బెండ్ వచ్చేసి ముంబైకి వెళ్ళి బిఏ చేసేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారంట. అన్నిటికంటే హైలైట్ వచ్చేసి ఏంటంటే నాతో మాట్లాడిన పెద్దావిడ వచ్చేసి ఆయనకి 3వ భార్య అనమాట. ఆయనకైతే 3 పెళ్లిళ్ళనే అయితే చెప్పింది. ఇక నేను చెప్పింది అబద్ధం అని చెప్పి మీరు చాలా మంది అనుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇది నమ్మాల్సిన విషయమే. ఎందుకంటే ఒకనొక టైంలో మా తాతయ్య కూడా ఇక్కడే పనిచేశాడు అనమాట. ఫైనల్లీ ఆ పెద్దావిడితో మాట్లాడిన తర్వాత మీ ఇల్లు చూడొచ్చు అని చెప్పేసి ఒక పర్మిషన్ అయితే అడిగాను అనమాట. ఆమె కూడా ఓకే అని అయితే చెప్పింది. ఇంకా ఇంటి లోపలికి ఎంట్రీ గానే చుట్టూరు కోనేరు లాగా అయితే ఉందన్నమాట. దీన్ని దాటుకొని అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే అండర్ గ్రౌండ్ ఇల్లు అయితే ఉందన్నమాట. లోపలికి వెళ్ళి ఏముందని చెప్పి చూద్దాం అనుకుంటే తీరా చూస్తే ఇక్కడైతే తాళం అయితే వేసి ఉంది. ఇక చేసేదేమీ లేక అక్కడ నుంచి అయితే టెర్రస్ పైకి అయితే వెళ్ళాను అనమాట. నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంది కదా ల్యాండ్, ఇక్కడ నుంచి ఆ కొండ దాకా మొత్తం వీళ్ళే అనమాట, 3000 ఎకరాల దాకా. కానీ ఇప్పుడు మాత్రం గవర్నమెంట్ మొత్తం స్వాధీనం చేసేసుకునింది అనమాట, ఇంత ల్యాండ్ ఉండకూడదు అని చెప్పి. ఇంకా ఫైనల్లీ ఆ పెద్దమ్మని కలిసిన దానికి నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఇంకా అందుకోసం ఆ కాడ బ్లెస్సింగ్ తీసుకొని ఇంటికైతే బయలుదేరేశాను. అవును, ఇంతకీ 3000 ఎకరాలు మీకు గాని ఉంటే మీరేం చేస్తారు కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు ఉంటాం మరి బాయ్.